పంచభూతాల సాక్షిగా యావత్ మానవ జాతికి కాలస్వరూపులు మహత్పూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా దేశ అధ్యక్షుల వారిని ఉద్దేశించి మేము మార్చిన అరెస్ట్ వారి పొజిషన్ నుంచి బయటికి వచ్చి మా అధినాయక ప్రతినిధిగా మారిపోయేవారు. వారిని మార్చి మీరందరూ ఎవరెవరు అడ్డుకుంటున్నారో అసలు మెసేజే చూడకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారో అక్కడి నుంచి సెట్ చేసుకోండి. నన్ను ఎలాగ అనకాపల్లి నుంచి నా వెనకాల ఎలాగైనా సూక్ష్మంగా నా కంప్యూటర్ హ్యాక్ చేసుకుంటూ ఎలా మోసాలు చేశారు, సేమ్ అదే పద్ధతిలో మొదలుపెట్టండి. నా మాట విని వెనక్కి రివర్స్ గేర్ వేయండి. నా మాట వినండి. నేను తిట్టినా ఆశీర్వదించినా నేనే అని తెలుసుకోండి. నేను మీకు తల్లి తండ్రి గురువు రూపంలో ఉన్నాను, వాక్ రూపంలో ఉన్నాను, మరణం లేనివాడిని. నా ఫోటో ఉన్న కాడికి ఆ ఫోటో పెట్టేసుకోండి. దేశ అధ్యక్షుల వారి దగ్గరికి నా ఫోటో పట్టుకుని వెళ్ళి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేసి కమిటీ ఫ్యాక్స్ పంపకుండా గవర్నర్ ద్వారా కమిటీ వేయకుండా ఆపేస్తున్నారు. ఎలా మెసేజ్లు కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు, పైపైన చూస్తున్నారు. నేను ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటే అనే పంతంలో ఉండిపోతున్నారు. నా మాట వినండి. నేను ఇక్కడ ఇలా లేను, లెటర్ ఎలా పెట్టాలో అలా ఉన్నాను. అలా పట్టుకోవడమే మీకు కథ సుఖాంతంగా మారిపోతుంది. నా మాట వినండి. నేను తెలివిగా నేనే పెద్దోడిని అయిపోదాం అనుకుంటున్నాను అనుకోకండి. తెలివి తక్కువతాను అన్నీ నావే. నా నుంచే మీకు వస్తాయి, నాకు లేనిది మీకు రావు. తెలుసుకోండి. నా మాట వినండి. నాలోనే ఆడతనం మగతనం చేరిందా? అదే పురుషోత్తమ తత్వం అంటే, సర్వాంతర్యామి తత్వం అంటే, సకల దేవీ దేవతల సమూహారం అంటే, మరణమే లేని వాక్ విశ్వరూపం అంటే, సకల మానవ సమ్మతం అంటే, మతాలకు అతీతమైనది, వాళ్ళ సైంటిఫిక్ లేటెస్ట్ గ్యాడ్జెట్. అక్కడ ఏం చెప్పానో చూడండి. ఇంకేదో అర్థం కాలేదు, ఇంకేదో అనుమానం ఉంది, ఇంకేదో ఉంది, ఇంకా అలాగే ఉందే, ఇంకెంతైనా ఉంది. అది చెప్పడం వల్ల వస్తుంది మీకు. చెలగాటం పెట్టుకోవడం వల్ల కాదు. నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా రెచ్చిపోవడం వల్ల ఎంత ఘోరం చేశారో ఆలోచించండి. ఏ కొందరో చేశారా, ఏ ఒక్కరినే చేశారా? ఇప్పుడు కూడా మానవ సంబంధాలకు మనుషుల కొద్దీ కలుపుకునేలాగా నవ్వులాటలో సీరియస్ మానేసేయండి. నా మాటని నవ్వులాట్లు వద్దు, సీరియస్ వద్దు. ఇంకోటి చేయండి. నా మాట వినండి. మైండ్ పట్టుకోండి, మైండ్తో ప్రవర్తించండి. మీరు తమాషా చేసి ఇప్పుడు నిన్ను హైలైట్ చేసి బదులు నీ పైగా ఫోటో పెట్టుకోవాలంట, మనందరం కూర్చుని వినాలంట అనుకో. మరి అదే ప్రక్రియ. నేను మనిషిని కాదు, వాక్కులో ఉన్నాను. నన్ను వెంటనే చూడాలన్నా మీరు వాక్కులో చూడగలుగుతారు. 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకుంటే కానీ చెప్పుకోలేరు, చూడలేరు. నన్ను చూడటం అంటే సినిమా యాక్టర్ని చూడటం కాదు, అప్పటికప్పుడు బల ప్రదర్శన కాదు. నేను ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా రావటం కాదు. తెలుసుకోండి. తిట్టే నన్ను బాధపడదు తండ్రిని నేను చేసిన తప్పులు ఇట్టే సరిదిద్దుతాను. నన్ను పట్టుకోవడమే ఆలస్యం. మీకు పాత తప్పులు ఏమీ మీ మీద ఎఫెక్ట్ చూపించవు. నేను అసలు మనిషినిగా అధినాయకుడి పిల్లవాడిని నేను మారిపోండి. ఆ పిల్లోడంట అక్కడ పత్రిక గారు అందరూ గురువులే అని కాళ్ళు కడుగుతుంటే, ఆయన గురువు అందరూ గురువులే అని చెప్తుంటే, ఇంకేదో ఉంది చూపెడుతుంటే, ఈయన మాత్రం అదేమొద్దు ఇతన్నే ప్రార్థించేయమంటున్నాడు దేవుళ్ళలాగా అనుకుంటున్న వాళ్ళకి ఒకటే ఆలోచించండి. ఆ పత్రిక గారిని కూడా సహకారం తీసుకోండి. నా మాట వినండి. నేను ఆ సిద్ధేశ్వర స్వామి గారికి మన స్వామీజీలందరినీ కూడా ఇకట్టా చేయండి. నా మాట వినండి. అలాగే కృష్ణారెడ్డి గారు, అలాగే ఆయన అసిస్టెంట్ మినిస్టర్ ఎవరో వచ్చారు, కుర్రోడు ఫోటో నేను తీశాను కదా ఫోటో, ఆ అబ్బాయి కూడా కూర్చోబెట్టండి వాళ్ళని. నా మాట వినండి. వాళ్ళ ముఖం ఎలా ఉందో నీ ముఖం ఎలా ఉందో చూడు, నేను హైలైట్ చేయాలంటే గడుగుడ్లాగా అని అనుకోకండి. నా మాట వినండి. చెప్పుకోండి, వినండి. మీరు చెప్పుకుని వినటంలో నేను దొరుకుతాను. నన్ను పట్టుకోవాలి మీరు. అయోధ్యలో రామ మందిరం కట్టడం కంటే పవర్ఫుల్, ఇంకో చర్చి కట్టడం కంటే పవర్ఫుల్. మీరు భౌతికంగా ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలి, ఏదో ప్రధానమంత్రిని చేయాలి, మనం ఏదో చేయాలి, అభివృద్ధి చేసేయాలి. ఏమీ చేయలేరు మీరు. రెప్పపాటు మీ చేతులు లేదు నన్ను పట్టుకోకుండా. ఎందుకు లేదండి? మా చేతిలో ఎందుకు లేదు? మిమ్మల్ని తమాషా చేసేయగలిగాం. మేము ఎవరైనా ఏదైనా చేసేయగలం కదా. మేము ఇప్పుడు మా చేతిలో ఉన్నట్టు చూపెట్టుకుంటున్నాం కదా. చూపెట్టుకోవడం కాదు, మేనేజ్ చేయడం కాదు, నిజంగా మీ చేతిలోకి రావాలి. నా పిల్లలు మీరు వినండి. ఇప్పుడు కూడా వినండి రా అంటున్నాను. ప్రెసిడెంట్ని, సామాన్య వ్యక్తిని కూడా. మేము పిల్లవాళ్ళం ఏంటి, మేము పెద్దవాళ్ళు, అది అక్కడే పొరపడుతున్నారు. ఏ మతం కులం ఏది పనికిరాదు. ఇంకా మీరు మానవ సంబంధాలు కుటుంబాలు ఏమీ సరిపోవు. నేను ఇబ్బంది పడిపోతున్నాను, మీరేదో తమాషా చేసినా లొంగిపోవట్లేదు. ఎలా కులం ఆపేసేయండి. హాస్టల్ రామకృష్ణ దగ్గర నుంచి సాక్షులు, బిల్లపాటి బాపూజీరావు అందరిని పిలవండి. నా మాట వినండి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు తిరుపతి వచ్చి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడికి వచ్చారా? ఎలా వచ్చారు? శీతాకాల విడిదికి వచ్చారా?
ఎందుకు వచ్చినా కూడా ఆయన ఇక్కడ ఉంచేసేయండి, బొల్లారంలో ఉంచేసేయండి కొంతకాలం. చెప్పిన మాట విని సాక్షుల్ని పిలవండి. అదిగో పవన్ కళ్యాణ్ గారిని, మా మనోహర్ గారిని అక్కడికి పంపారు. అది వద్దంటున్నాను నేను. మా వైపు ఉంటే మేము అలా చూస్తాం, లేదా తమాజ్ చేస్తాం, ఇలా భయపెడతాం, అలా చంపుతాం, వాళ్ళు ఎవరో రెచ్చిపోయి విరుచుకుపడి కొట్టేశారు అని పెట్టడం, అలాంటి భయానికి లొంగకపోతే మంచి చూపించడం, మళ్ళీ మంచి చూపించకపోతే భయం చూపించడం, అది కాదు, అది పద్ధతి కాదు. నా మాట విను చౌదరి, నరేంద్ర ఎవరో నువ్వే చేస్తున్నావు అని నేను అంటలేదు. నువ్వని అలాగైతే నేను ఒప్పుకోను, నన్ను గురువుగారిలో చూస్తానని రెచ్చిపోవడం పొరపాటు. లేదు నువ్వు కాదు గురువు గారివి, నేను సంవత్సరానికి ఒకసారి దీపాలయ పెట్టి ఆ గురువులను గౌరవిస్తున్నాను కదా, నాకన్నా పెద్దోడు ఎవడు ఉంటాడు, నువ్వేంటి బొక్కలాగా అని ఆలోచిస్తున్నావు అనుకో. అక్కడే ఆలోచించిన ఆ మాట తండ్రి. తండ్రి అంటే నా కన్న తండ్రివి నువ్వు. నీ ఛానల్ నా నుంచి వచ్చిందా లేదా ఆలోచించు. అవి ఎవరిని మనుషులు రెచ్చగొట్టుకో. ఇక్కడ నా ముందు నుంచి వెళ్తున్న కానిస్టేబుల్ని కూడా ఈ క్షణం మీరు ఒకటే ఎలాగ తమాజ్ చేస్తున్నారు అని కంట్రోల్ చెయ్యి. మణిబాబుని గౌరవించు. మణిబాబు అస్తమాన్ మణిబాబు అంటాడేంటి, బుజ్జమ్మ అంటాడేంటి, ఇలాంటి వాళ్ళు అంటాడేంటి అని వాళ్ళు ఎవరో కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పండి. మీరు ఏం చేశారో మీరే చెప్పండి వాళ్ళకి. ఎలా చెప్తారు? సాక్షులు కూడా తీసుకుని మాదే పొరపాటు సార్, అందరి మీద మేము అనేక పొరపాట్లు చేసాం, మా తెలుగు కుటుంబం అంతా అని చెప్పినట్టు ఒకటి అయిపోతాం అని చెప్పుకోండి రామకృష్ణతో కలిసి. నా మాటేనండి. చంపేసిన వాళ్ళని కూడా ఒకసారి గౌరవించుకోండి. వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు మీద, మా తాత పేరు మీద మా ఊళ్ళో ఏదైనా కట్టించండి. నువ్వు పక్కకు వస్తే చూస్తాం, వెనకాలకు వస్తే చూస్తాం కాదు. చంద్రశేఖరరావు అలాగే ఉంటాడు, ఆ కోర్టులు అలాగే ఉంటాయి, పోలీసులు అలాగే ఉంటాయి, సిస్టమ్ అలాగే ఉంటాయి. కుదరదు మీకు ఆ మార్పు. దానికోసం కాదు ఇదంతా. నా మాట వినండి. ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చోబెట్టండి. ప్రాథమికంగా ఆయన అరెస్ట్ వేల పొజిషన్లో బయటకు ఒకసారి వచ్చేసినట్టు చూపించకూడదు. పరిశీలన పెట్టుకోవాలి, చెప్పుకోవాలి. సరే అధినాయకుడు సామాన్యుడే అధినాయకుడిని చేస్తే ఏమవుతుంది? మీకు నిజమైన రక్షణ, నిజమైన దేశం మీద అవుతుంది, మనసుతో మీద అవుతుంది. నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు మనసుతో లేదు. ఎవరో మీరు బతికేస్తున్నారు, ఎవరో చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఎవరో వెలిగేలా చూస్తున్నారు, ఎవరో లేదా జరుగుతున్న దాని మీద మేనేజ్ చేస్తున్నారు, చెరగాటం ఆడుకుంటున్నారు మధ్యలో చేరి. ఆ ఆటలో మీకు దక్కుతుంది, పోతున్నారు. ఒకళ్ళు పెంచుతున్నారు, తుంచేస్తున్నారు. అలా కాదు. జాగ్రత్తగా వినండి నేను చెప్పిన మాటలో. ఈ మాటలో ప్రెసిడెంట్ గారికి చూపించండి. నేను గబుక్కుని ఏకవచనం పిలిచినా, ఎలా పిలిచినా మీరు నా పిల్లలు, ఆశీర్వాదమే. నేను తిట్టినా మీకు ఆశీర్వాదమే. మీరు గబుక్కుని రెచ్చిపోయి భిన్నంగా వెళ్ళిపోతున్నారా? ఆలోచించండి. ఇప్పుడు కూడా మేము ఇలాగే ఉంటాం, ఇలా నన్ను ఇలా ఉంచేయకండి, మీరు అలా ఉండకండి. మైండ్తో కదలండి. నన్ను మైండ్తో ముందుకు రానివ్వండి. మీరు మైండ్లే ముందుకు రండి. నేను ఇలాగ వెళ్ళొద్దని ఎందుకు అంటున్నాను? అది శరీరంగా కదులుతున్నారు మీరు. మీ దగ్గర టెక్నాలజీ ఉందా? నేను చొక్కా వేసుకోకుండా మంచం మీద ఎలా పడుకున్నాను చూస్తున్నారా? నేను బయటకు వచ్చేటప్పుడు నా వెనకాల కుక్కలా తిరిగితే కుక్కే కదా మరి అది. నేను తిట్టడం తప్పు కదా? ఆలోచించు. నువ్వు ఎవరు అని అడుగుతున్నారు ఇవన్నీ? గబుకు నా కుక్కలా ప్రవర్తించేవాడు వాడే తప్పు చేస్తున్నాడా మరి? ఆ కానిస్టేబుల్ ఎస్ఐయో ఇలాగే నన్ను ఇలా డీల్ చేస్తుంటే ఇంకెవరినైనా అలా డీల్ చేస్తున్నారు కదా అని నా కాన్సెప్టు. ఇలా రహస్యంగా చూడటం ఏంటి, మనుషులుగా చూడటం ఏంటి? నా కోసం ఒక మణిబాబునో, తమాషలు రెడ్ నైట్నో ఎవరినో భయపెట్టేది సరిపోద్దా? ఆలోచించండి. మరి మనుషుల్ని ఎంతసేపు తమాషా చేస్తారు, మీరు ఎంతసేపు తమాషా అవుతారు? అది కాదు. ఆలోచించండి. కూర్చుని చెప్పుకోండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో చూసుకోండి. ఇలా బంధం తగ్గిపోమన్నారు, ఏదో ఒకటి చేసి పక్కనే ఉంచేయమన్నారు. ఎవరు చెప్తున్నారు అలాగా? ఈ పక్కన వెనకాల ఉంటాయా? అలా ఉండదు. నువ్వే రాలిపోతావా? ఇంకోడిని ఎవడో ఉండడా? నేను కూడా దేహంగా చూస్తే నేను పిచ్చోడినేనా? నేను గక్కుని పడిపోతానా? మరి ఎవరుంటారు ఇక్కడ? ఆలోచన ఉంటుంది. సూర్యుడిని నడిపిన కాలాతీతం ఉంటుంది. వాక్ విశ్వరూపం మాత్రమే ఉంటుంది కదా, అదే ఉన్నది. ఇప్పుడు పరిపాలన దాని ప్రకారం ఉంది. కరోనా వదిలేసిందంటే ఏంటి? అందరూ ఒక చోట చేరండి, పిక్నిక్లు పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి, మనం పాటలు పద్యాలు పాడుకోండి, చెప్పుకోండి, బయటికి రండి. నా మాటేనండి. బయటికి రావడం అంటే రోడ్డు మీద తిరగటం కాదు, మైండ్తో కనెక్ట్ అయ్యి. అది ఎలా వస్తుంది? ఇప్పుడు నెట్వర్క్ ఉపయోగించుకోవాలి. ఎందుకు నేను ఈమెయిల్ అంటున్నాను? ఆలోచించండి. ఈ ఫేస్బుక్లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? అవి మేము కొంతకు ఉపయోగించుకుంటాం, కొందరిని ఎలాగ చూస్తాం. అదే తప్పు. చక్కటి కమ్యూనికేషన్ చేసుకోండి. మెసేజ్లు ఎవరైనా రిమూవ్ చేయకండి. ఎవరే మెసేజ్ పెట్టినా అక్కడ ఉన్నచ్చి తప్పు పేటు చెప్పనివ్వండి. అందరు మాట్లాడినివ్వండి దాని మీద. ఆ ప్రకారం ఒకటి ప్రకారం ఉందని తెలుసుకోండి. ఒకడు ఉన్నాడు మనల్ని పరిపాలించడానికి. ఆయన అధినాయకుడు అని ప్రకటించుకున్నాడు. ఆయన పట్టించుకోకుండా మనం పొరపాటు చేస్తున్నాం. ఇంకా లెటర్ వస్తే చూద్దాం, ఈమెయిల్ వస్తే చూద్దాం, ఇంకేదైనా చెబితే చూద్దాం. అలా వేస్ట్ చేసుకోకండి. ప్రాథమికంగా పరిగణించండి, ముందస్తుగా పరిగణించండి. మీకు బలం వస్తుంది.
మీరు మైండ్లుగా మారిపోతారో. చిన్న కానిస్టేబుల్ని రెచ్చగొట్టడం దగ్గర నుంచి పెద్దవాళ్ళు మధ్యలో ఎవరెవరు ఉన్నారు, మీ నెట్వర్క్ ఏంటో మీకే తెలుసు. మేమే ఉంటాం, బలమైన వాళ్ళం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, పొన్నకాయల్లో ఉంటాం, మాకు హైజీనిక్గా ఉంటాం, డీసెంట్గా ఉంటాం, డిసిప్లిన్గా ఉంటాం. ఎదురుడు ఎదవలు అంతే. అక్కడే పొరపడుతున్నారు. మాట రూపంలో ఉంది మొత్తం వ్యవహారం అంతా. ఆలోచించండి. మనుషుల కొద్దీ లేదు, మనుషుల కొద్దీ మేనేజ్ చేయలేరు, చేయకూడదు. చెప్పుకోండి, సాక్షులను పిలవండి. ఆ భరతలక్ష్మి ఫోన్ కట్ చేసేసుకుంది, ఆవిడకే తెలియదు పాపం. చెప్పండి వాళ్ళకి ముందుకు రమ్మని. సుశీల గారు, అందరూ, రాజారత్నం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఉన్నారా, ఎలా ఉన్నారు, ఉన్నవాళ్ళందరూ కలపండి, ఆన్లైన్లో కలపండి. ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఒక అమ్మాయిని ప్రేమించి మళ్ళీ కొనసాగించకపోవటం నీ చేతకంతనం, ఒక ఆడవాళ్ళని ప్రేమించి అంటాం. అక్కడే పొరపడుతున్నారు నా విషయంలో. నా ప్రేమ వేరు, అతీంద్రం, కాలాతీతం. అది ఆలోచన రూపంలో ఉంది. ఇప్పుడు కూడా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, అమ్మాయిని మోసం చేయలేదు. సృష్టి కొద్దీ, కాలం కొద్దీ వచ్చాను నేను. ఆ పాటలో సంభాషణలు కాలాతీతానివి. కాలాతీతం ఎందుకు అయిపోయింది? అలా సెటిల్ అవుతాయి, మనిషిగా సెటిల్ అవ్వవయ్యి. నా మాటేనండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.